అయ్యా ఎంతకన్నా మోసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 మొయ్యుడు కదా ఈ నాలుగీదులే. ఈ నాలుగీదులు ఎవరు పట్టుకున్నావు లేరు. నేను అసలు మీ ఓడి చెప్పాయమ్మా వాళ్ళు వచ్చి అడిగితే మేము వేస్తామన్నా. వాళ్ళు చెప్తే వాళ్ళ వచ్చి ఇచ్చేయలేదు, వేయలేదు. మరి ఎవరో ఇదివరకు నేను పొద్దున్న మరి రాజు చెప్పిన తర్వాత ప్రాబ్లం పోలీసులకు సంబంధం ఎందుకు రావట్లేదు సార్ ఇక్కడికి? అలా కాదు సార్, అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ దగ్గర చాలా రోజులు మట్టింది, 25 సంవత్సరాలు మట్టింది. మీరు యానంలో బోల్డ్ 55 ఎకరాలు పొలం తీసేసుకున్నారు, ట్యాంక్ కట్టారు, ధవలేసిన పైప్ లైన్ తీసుకొచ్చారు సార్. సార్ యానంలో బోల్డ్ ఫండింగ్ తెచ్చారు, ఉపయోగమైన ఫండింగ్. ఫండ్ క్వశ్చన్ కాదు సార్, ఇక్కడ ఫండ్ క్వశ్చన్ కాదు. ఇక్కడ రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఇక్కడ ఏంటి మనకి వాటర్. రా మెటీరియల్ అంటే మీకు పైప్ లైన్ ఎక్కడి నుంచి ధవలేసిన తెచ్చినప్పుడు పెద్ద పైప్ లైన్ అయినా ఇక్కడ ఇబ్బంది ఏముంది సార్? ఇది ఆ మెటీరియల్ ఏముంది? అది మీరు అక్కడి నుంచి ధవలేసిన నుంచి 70 కిలోమీటర్లు అర్థం చేసుకుంటాం కదా సార్. ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు సమస్యలు మీరు తీర్చకపోతే ఇప్పుడున్న పరిష్కారం ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లైన్లో చిన్న పైప్ లైన్ చేశారు. ఇక్కడ నుంచి వాటర్ ట్యాంక్ పంపించి మేము 3 లైన్లు ఉందంట. చిన్న పైప్ లైన్ అందట్లేదు. నువ్వు ఆగుతావా? మీదే కదా మాకు రావట్లేదు వాటర్. చిన్న పైప్ లైన్ ఆఫీస్ గడికి వెళ్ళిపోతే అందరూ ఆఫీస్ ఎత్తు కూర్చుందా? సార్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది సార్. ఇది సార్ అలా కాదండి, సమ్మర్ వచ్చింది, కావాల్సింది వాటర్ కదా సార్. దాని గురించి ఇప్పుడు చెప్తున్నామంటే ఇమీడియట్లీ దానికి ఇప్పుడు పని చేయండి. ఈ 3 ఈదులకి ఈ రేపే 2లో షార్ట్అవుట్ చేసి అవసరత కొత్త పైపులను ఎస్టిమేట్ వేయండి. పంపించండి ఒకసారి మమ్మల్ని ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఒకవేళ లేసేస్తారు, ఫస్ట్ బిల్లు తీసుకొని సాగు పెడితే. ఇప్పుడు దాకా మా దృష్టికి తీసుకురాలేదు, ఎలా వచ్చిందని అంటున్నాడు. ఆయన ఏమన్నారంటే మా దాకా తెలియలేదు, మాకు తెలియట్లేదు అని అన్నాడు ఆయన. ఏదేమైనా 4-5 రోజుల్లో ప్రాబ్లం క్లియర్ అవుతుందమ్మా. 4-5 రోజుల్లో ఖచ్చితంగా ప్రాబ్లం
కట్టలేవు బాబా, కట్టలేవు. కట్టుకోవాలి కదా, తీసుకెళ్ళట్లేదు. బాడీ తీసుకెళ్ళకుండా రండి అందరూ. మాకు ఏదైతే శుభ్రం చేసి మాకు ఇచ్చేసి వాళ్ళే మాకు ఇది గొప్ప. మీకు రేపు ఇమీడియట్లీ ఇది క్లియర్ అయిపోతుంది. జేసీబీ వచ్చిన చేంజ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఆ పైప్ లైన్ కూడా 2-3 రోజులు మీకు అవ్వకపోతే ఒకటే పంపండి. మీరే చూడతారు. నిజంగా సాగుతున్నారు సమస్య పరిష్కరించిన తర్వాత రేపు పొద్దున్న ఇంకో రంగు ఉంటది. అది మారాలి, మీలో కూడా మార్పు రావాలి. చూడండి ఎలా చూడండి, మీ కొట్టు ఎలా చూడండి సార్. దీనివల్ల పాములు కూడా వచ్చి చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు సార్. పాములు జేసీబీలు వస్తున్నాయని బాగు చేయడం జరుగుతుంది. ఎన్నో సార్లు ఇది ఒక రోడ్ లైన్ అంటూ ఎలాగ వెళ్తాం, వాటర్ సమస్య, రోడ్ సమస్య, జేఈ దగ్గరికి ఎలాగ వెళ్తాం, కలిసినప్పుడు పైప్ లైన్ ఏం చేస్తారనేది చూద్దాం. 3 రోజులు పరిష్కారం అవుతుంది. ఏ విధంగా పరిష్కారం మేమే చేయాలని గవర్నమెంట్ ఇది ఒక రోడ్డు వచ్చేలాగా వాటర్ ఇబ్బంది లేకుండా ఏదైనా వాటర్ ట్యాంక్ పురమాయించాలి. వాటర్ ట్యాంకులు పురమాయించాలని వాటర్ ట్యాంక్ అలవాటు అయిపోతున్నాను. ఇది వాటర్ ట్యాంకులు ఆగిపోతుంది ఈ సమస్య. అంటే సమస్య అంటే మాక్సిమం 1 or 3 days లో అంటే ఇబ్బంది లేకుండా ఉండడం స్టార్ట్ అవుతుంది. మీకు రేపొద్దున చేసి పడిపోయి కూడా రోడ్ ఇస్పీడ్ కంపల్సరీ రోడ్డు డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. ఇలాగే ఉందండి 25 సంవత్సరాల నుంచి ఈ 4 వీధులు పెద్దలు పెద్దలేరా ఈ పెద్దలు లేక పెద్దలు ఇది బాగా ఉంటుంది. పెద్దలు లేక మమ్మల్ని పడుతున్నారు. వీళ్ళందరూ ఉన్నారు కదా, మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు 50 మీ దగ్గరకు వచ్చిన గాలి పడిపోతారు. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేదవాళ్ళు సార్. ఎవరు ఎవరు చదువుతున్నారని ఎంతో డెవలప్మెంట్ చేస్తాను చూడండి. ఇదే డెవలప్మెంట్. అసలు అంత పాతకాలం ఈ మొక్కలు కొట్టించారు. ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ. ఈ లైట్లన్నీ లైన్ మీద పంపిస్తాను. చెప్తే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతాం. ఎమ్మెల్యేకి చేస్తాను. లైట్లు వేసి మొత్తం పాత పళ్ళు మొత్తం వీధి స్తంభాలు కట్ట లైట్లు వేసి స్తంభాలు కూడా
అనేది మీటింగ్ దానికే డెవలప్మెంట్ జనబలాన్ని చూపించుకోవడానికి అందరికి ఇంటికి రాలేదు ఆడలకు ఓవరాల్ గా మాది తూర్పుగోదావరి జిల్లా సాగుతున్నారు. నా పేరు నీలవేణి, పాలపు నీలవేణి. మాకు 20 సంవత్సరాలు బట్టి నీళ్ళ సంవత్సరాలు చాలా బాధపడుతున్నాం. మాకు కొన్ని ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళకి కులాగా తిరగడం, బిందెట్టుకుని వెళ్తాం. వెళ్ళి నువ్వు బిందేస్తారు, రెండో బిందు మా కరెంట్ బిల్లు వచ్చేట్లా కట్టేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు పరీక్షలకు వెళ్తారు. పిల్లలు ఆ పరీక్షలు వేస్తారా, ఇంటింటికి తిరిగి నీళ్ళేమో వస్తారా. చిన్న లైను, పైప్ లైన్ ఎంత మంచిగా చెప్పినా సరే వేస్తాం అన్నారు, కానీ ఇప్పటికి వచ్చి ఎవరు కూడా పైప్ లైన్ వేయలేదు. ఇలాగే జరుగుతుంది ఇప్పుడు 20 సంవత్సరాల మట్టి కూడా నీళ్ళు. ఈ రోడ్డు ఏమో చూస్తేనేమో శ్మశానికి వెళ్ళి రోడ్డు ఏమో అస్సలు వాళ్ళు గొట్టెక్కుదామంటే చీకటి మీద బాత్రూమ్ ఉన్న ఉంటారు, లేని ఉంటారు. నైట్ టైం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇక్కడి నుంచి శవాలు తీసుకెళ్లాలన్నా ఆ తుప్పల్లో ఉంచి, ఆ వాసనలో ఉంచి ఈ లైన్ తీసుకెళ్తారు. ఓ తాగున్న మౌండ్ అనుకోవాలి, పడిపోతాడో మసులుతాడో కూడా తెలియదు. ఓ లైట్లు లేవు, ఏమీ లేవు. ఇదంతా ఎవరు వచ్చినా సరే స్మెల్ కి భరించలేక ఎవరు కూడా గొట్టెక్కలేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సాగుతున్నారు పేరు చెప్తే మాత్రం. ఇంత ఇబ్బందులు ఉండి ఈ సమస్యలను కూడా మాకు ఎవరు తీర్చారని వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతున్నాం, కానీ అప్పటికే ఓట్లు వేయించుకుంటున్నారు, తీర్చేస్తామన్నారు. మీకు అంతే మమ్మల్ని గెలిపించండి అంటున్నారు, గెలిపించేస్తున్నాం. తర్వాత మొగాలు చూస్తలేదు ఎవరు కూడా వచ్చి. మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. అది మాకైతే మాకు కాలే. ఎమ్మెల్యే చాలా సార్లు తీసుకెళ్ళామండి. మాకు ఓట్లు అయినాకు వచ్చిన వాళ్ళు కూడా అశోక్ పార్టీలో కూడా ఒకసారి ఏమన్నారు తెలుసా, మా అమ్మగారు పెద్ద వయసు అని అంటే అశోక్ వాళ్ళు ఒకసారి వచ్చినాడు ఏమన్నారు, మమ్మల్ని ఒకసారి ఇన్నిసార్లు మీరు కృష్ణారావు గెలిపిస్తున్నారు కదా, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాను. ఆ ఓట్ల ఎలక్షన్కి వచ్చినప్పుడు కనిపించాడు ఆయన, మళ్ళీ కనిపించలేదు మాకు. ఆ ఓట్ల ఎలక్షన్ కనిపించాడు, మళ్ళీ మాకు కంటికి కనిపించలేదు. ఏ సమస్య కూడా మా వీధిలో కూడా రాలేదు. ఓట్లు అయినాకైతేనే వస్తున్నారు, లేకపోతే రావట్లేదు మా వీధికి. చేసేస్తామంటున్నారు, మీకు ఎందుకు మేము వేసేస్తామంటున్నారు. మళ్ళీ మళ్ళీ మేము ఎండాకాలం వచ్చేటికి మళ్ళీ మామూలే, మళ్ళీ మోసుకోలేదు మేము. ఆ టైంకి అన్నమాట. మాకు వర్షాకాలం ఉండలేదు, ఎండాకాలం ఉండలేదు, శీతాకాలం ఉండలేదు, ఎప్పుడు వాటర్ ప్రాబ్లమే మాకు. లక్ష్మణ్ కులాల కాడ రావట్లేదు, మొత్తం సైడ్ గాల కాడ తీయటది, కరెంట్ పైపులు కట్ట లేవు, కరెంట్ స్తంభాలు కట్ట లేవు. మాకు సైడ్ గాల కట్ట ప్రాబ్లము, దోమలతో చచ్చిపోతున్నాయి, పురుగులతో కట్ట చచ్చిపోతున్నాయి, మా పిల్లలు కట్ట పడిపోతున్నారు. లేదు కరెంట్ స్తంభాలు కట్ట ప్రాబ్లంతో కరెంట్ కట్ట ప్రాబ్లమే తీసేస్తున్నారు. కరెంట్ కట్ట ఉండట్లేదు. నీళ్ళు ప్రాబ్లం మాత్రం 20 సంవత్సరాల మట్టి పడుతున్నాయి. ఇంటింటికి వెళ్తే వెళ్ళినా నీళ్ళే అవుతుంది మాకు. మొత్తం ఇంటింటికి వెళ్ళి మోసి తెచ్చుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గ్రామాలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదమ్మా. చేసినా చెయ్యట్లేదండి, అంతవరకే ఓట్లు వెళ్ళి వచ్చేదాకానే ఓట్లకి ఇంకా నుంచి వదిలేస్తున్నాను. మీరెవరో మేమెవరో కంటే వదిలేస్తున్నాను జనాన్ని. ఆదాయానికి అప్పుడుకున్నారు. ఓట్లు వెళ్ళి వచ్చిందంటే ఇంటింటికి తిరిగేస్తున్నాను, ఓటు వేయండి అమ్మాయి చెప్పేసి వెళ్ళిపోతున్నాను అంతే. గతంలో 30 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి చేశాను చేయలేదు. శ్మశానానికి వెళ్ళి రోడ్డు ఎలా ఉంది, తీసుకెళ్ళక్కడ లేదు, లేదు పాపలు ఇంటికి పోవాలి, రోడ్ల కట్ట పోగలేదు మాకు, రోడ్ల కట్ట పోగలేదు, రోడ్ల కట్ట ఇదే రావట్లేదు మాకు. రాత్రి బియ్యం కట్ట రావట్లేదు, రాత్రి బియ్యం కట్ట ఒక 5 సంవత్సరాల మట్టి రావట్లేదు, 10 సంవత్సరాల మట్టి రాత్రి బియ్యం కట్ట రావట్లేదు మాకు. కొనుక్కోవడం సరిపోతుంది మాకు. రాసిన బియ్యం కట్ట ఇవ్వట్లేదు మాకు. ఉన్నప్పుడు వచ్చేప్పుడు వచ్చేదానికి మాత్రం రావట్లేదు, బియ్యం కట్ట రావట్లేదు. దగ్గరికి వెళ్ళారు, బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దాని దినేష్ ఆధ్వర్యంలో సాగుతున్నారు పాత కాలనీ రావడం జరిగింది. ఈ పాత కాలనీలలో ఇక్కడున్న పరిస్థితి మెయిన్ ఇంపార్టెంట్గా 20 సంవత్సరాల మధ్య వాటర్ సమస్య ఉందంటే మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకనంటే
యానంలో వాటర్ ఫెసిలిటీస్ అనేది మనకు తప్ప ఇంకా ఈ చుట్టుపక్కల ఎవరికి ఆంధ్రాలో ఉన్న ఇబ్బంది ఉందంటే అనుకోవచ్చు. ఇక్కడ సాగుతున్నారులు ఇక్కడ వాటర్ సమస్య ఉందనంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే యానంలో అన్ని చెరువులు ఉన్నాయి, అన్ని రకరకాల మనకి ఆంధ్రా నుంచి 55 ఎకరాల చెరువు తీసుకుని అక్కడ నుంచి ఆంధ్రా నుంచి ధవళేశ్వరం నుంచి 48 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్ వేసుకొచ్చి యానంలో వాటర్ ప్రాబ్లం ఉందని అంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ 10-30 సంవత్సరాల మట్టి నుంచి యానంలో ఎవరైతే డెవలప్ చేశానో అంతా కూడా యానంలో ఏ సమస్య లేదని చెప్పేసి అనుకుంటుంటే ఇక్కడికి వస్తుంటే ఇది వరకు రాజకీయంగా అతను 25 సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా అతనికే పట్టం కట్టిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యే కూడా ఇద్దరు కూడా అధికార పార్టీలో ఉన్నారు. ఇద్దరు అధికారుల పార్టీ ఉండి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందికరమైన గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరులో ఎవరో ఏ పార్టీలో ఉన్నారనేది ఇద్దరు క్లారిటీ ఇవ్వండి ఎవరైనా సరే. ఇద్దరులో ఇప్పుడు ఇద్దరు కూడా అధికార పార్టీలో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమిలో బీజేపీ ఇద్దరు కలిపి కూటమిలోనే ఉన్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. యానంలో మీ ఇద్దరు కలిపి ఏ విధంగా సందేశిస్తున్నారు? ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పక్క దగ్గరికి వెళ్ళి బిందెలు పట్టుకుని పడిగాపులు కాసే సందర్భాలు అనేది చాలా విచిత్రంగా ఇది వరకు ఇప్పుడు పూర్వం 15-20 సంవత్సరాల కింద వాటర్ సమస్య అనేది సాగుతున్నారు ఉండే సమస్య ఇక్కడ కనిపిస్తుందంటే చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే యానంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రకరకాలుగా మేము ఆల్రెడీ మ్యారేజ్ చేయగలుగుతాం. అతను ఏదైనా నా దిశకు ఇప్పుడే వచ్చి నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం, ఈ ఎండాకాలం వచ్చినప్పటికీ ప్రాబ్లం ఇదే వస్తుంది, మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. ఇది తక్షణమే ఇమ్మీడియట్లీగా పీడబ్ల్యూ వారు రేపు పొద్దున్న ఇమ్మీడియట్లీగా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము రేపు పొద్దున్న పీడబ్ల్యూ దగ్గర ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ ఈ ఏటుకొట్టు రోడ్డు ఏదైతే ఉందో చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే యానంలో పోల్ డెవలప్మెంట్ చేసేసాను, అన్ని కోట్ల రూపాయలు తెచ్చేసానని చెప్పి గొప్పలు చెప్పి యానంలో బోర్డు ఉత్సవాలు బోర్డు అన్న వాటికి డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు ఇక్కడ ఈ ప్రజలకు ఉపయోగపడేది వీళ్ళ వల్ల నీ లబ్ధి పొంది ఇక్కడ నుంచి ఢిల్లీ స్థాయి దాకా పేరు వచ్చిందంటే వీళ్ళు సాగుతున్న ప్రజలు గిరిజన ప్రజలే. ఈ ప్రజలందరినీ గాలి వదిలేసి ఇలా ఏదో మాయ మాటలు చెప్పి ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు అధ్యయనంగా ఉండి ఇవాళ శ్మశానాలకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎవరన్నా మనిషి చచ్చిపోతే బాడీని తీసుకెళ్ళినా కూడా రొప్పల్లోంచి ముళ్ళ కంచెల్లోంచి దూరి వెళ్ళాలనే కర్మ ఇక్కడ పట్టిందంటే మాగా ఆశ్చర్యం కలుగుతుంది. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పొద్దున్న ఏడుగొట్టు కూడా శుభ్రం చేద్దాం. శుభ్రం చేయించిన ఈ రొప్పలు అనేది ఎప్పుడు కూడా వచ్చేస్తూనే ఉంటాయి. దీనికి టోటల్ పరిష్కారం కూడా పీడబ్ల్యూడీ వారు రేపు పొద్దున్న ఈ రోడ్డు అంతా కూడా ఎస్టిమేట్ వేసి రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బందులు లేకుండా కలిగించాలని చెప్పేసి, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైను ఏవి కూడా స్ట్రీట్ లైట్లు లేవు. ఇక్కడ స్ట్రీట్ లైట్లు అన్ని కూడా వేయాలని చెప్పేసి ఎలక్ట్రికల్ వేయాలని కూడా కోరుతాం. అదేవిధంగా ఈ వాటర్ సమస్య పరిష్కారానికి పూర్తిగా బాధ్యత తీసుకుని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇది ఒక వారం 10 రోజుల్లో కానీ డిపార్ట్మెంట్ కానీ ఏ విధమైన స్పందించకపోతే దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, లేదంటే మా డబ్బులతో ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించాలా, డిపార్ట్మెంట్ చేయిస్తుందా ఏంటనేది డిపార్ట్మెంట్లో రేపు పొద్దున్న తేల్చుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం. అదేవిధంగా ఇక్కడ చాలా అన్యాయంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు భయంతో ఇబ్బందులు పడుతున్నాము, ఎవరితోని చెప్పుకోలేకపోతున్నాం అని అంటారు. వీళ్ళు ప్రత్యక్షంగా 2 అధికారుల పార్టీలో ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అధికార పార్టీలో ఎవరు అనేది మీరు తేల్చుకోండి. ముందు తేల్చుకుని ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ప్రజలను చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉంది. ఇదే డంపింగ్ యార్డ్ ఇష్యూ మళ్ళీ ప్రజెంట్ ఎమ్మెల్యే అక్కడ చెత్త వేద్దారని అంటాడు. ఇతనేమో మాట్లాడడం ఏంటిది? అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు ఏం చేస్తారు? ఎవరు ఎక్కడ పట్టుకెళ్ళేద్దారన్నా సరే అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. దీన్ని కూడా ఇదే సమస్య చాలా ఇష్యూ యానంలో ప్రాబ్లం కింద ఉంది. ఆ డంపింగ్ యార్డ్ ఇష్యూ కూడా పొద్దున్న అధికారులందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వీళ్ళందరూ కలిపి కూర్చుని అధికారులే లేకపోతే సర్వసమావేశం మీటింగ్ పెట్టి అందరినీ నాయకులందరినీ పిలిచి దానికి ఇమ్మీడియట్లీగా కూడా అధికారులు ఆర్వీ గారు కానీ అందరూ కూడా పరిష్కారం తీసుకుని చాలా ఇద్దరుమయంగా ఇద్దరు కొట్టు సచ్చి వ్యవహారం చేసుకుంటూ ఎవరనేది పార్టీలు అధికార పార్టీలో ఇద్దరు చేయకపోతే ఎవరేం చేస్తారు? యానంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రాకుండా వీళ్ళు గొప్పలు చెప్పుకోనాకి ఏదో ఉద్ధరణ చేసిన చేయడానికి రేపు రాబోయే రోజులు ఎలక్షన్లో నేనంటే నేను అన్న ఫీలింగ్తో ఉంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒకటి కూడా చేయట్లేదు.
దాన్ని బట్టి ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. రేపు పొద్దున మెయిన్ మీ ఇక్కడికి సాగుతున్నారు వచ్చింది ఏంటంటే నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాని పరిష్కారం ఒక 10 రోజుల్లో మేము పరిష్కారంతో అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సాగుతున్నారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీని వెనక నుండి నడిపిస్తున్న రామ్మూర్తి గారికి, చిన్న గారికి, ఇక్కడ వచ్చిన శ్రీధర్ గారికి కానీ, లేదంటే అరుణ్ గారికి కానీ, ఇక్కడ యువతకు కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్ణ నమస్కారం తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ ఈ రోజున ఓవరాల్ గా యానం మొత్తం మీద పాపులేషన్ ఏరియా ఏదైనా ఉందంటే మొత్తం యానం మీద సావిత్రి నగర్ అనే చెప్పొచ్చు. ప్రతి ఏరియాకి కూడా 1 బూత్ 2 బూతులు ఉంటే సావిత్రి నగర్ 3 బూతులు 4 బూతులు ఇట్టే అంత పాపులేషన్ ఉంది. అంత పాపులేషన్ ఉన్న ప్లేస్ లో ఈ రోజు చిన్నపిల్లలను చూసుకుంటే అంగన్వాడీ కేంద్రం లేదు. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సిన మేజర్ విషయం ఏంటంటే వాటర్ సదుపాయం అనేది ఇక్కడ జీరోగా ఉంది. పోనీ అట్లీస్ట్ పోనీ ఎలక్ట్రికల్ అన్న కరెక్ట్ గా ఉందంటే అట్లీస్ట్ దారులు కూడా లేవు, అట్లీస్ట్ మనం వేసే సిమెంట్ రోడ్లు కూడా లేవు. యానం అంతా కూడా ఒక 30 సంవత్సరాలు పరిపాలించిన ఒక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే గానీ లేదా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గానీ మీరు చూసినట్లయితే ఇంత పాపులేషన్ ఏరియాని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా లేకుండా ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అట్లీస్ట్ వాటర్ సదుపాయం లేదు. ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోలేని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారని మేము క్వశ్చన్ ఇస్తున్నాం, అడుగుతున్నాం. నిర్లక్ష్యంగా ఇదే వ్యవహారంగా జరుగుతుంది. ఈ రోజు చూసినట్లయితే మీకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాటర్ సమస్యతో ఉండి వాటర్ రావట్లేదని చెప్పి పక్కింటి వాళ్ళకి వెళ్తుంటే ఎంత ఇస్తారంటే 1 బిందె ఇస్తారు, 2 బిందెలు ఇస్తారు. వీళ్ళకి ఎన్ని రోజులు అని చెప్పేసి బాధ ఉండదండి. మన ఇంటికి వాళ్ళ ఇంటికి అలా కులా వస్తుంది, మా ఇంటికి రావట్లేదని చెప్పేసి ఆవేదన ఉంటది కదా. వాళ్ళే కడుతున్నారు ఇంటి పనులు, వాళ్ళే కడుతున్నారు కరెంటు బిల్లు, వాళ్ళే కడుతున్నారు అన్ని మేము చేయట్లేదన్న ఫీలింగ్ ఉంటది కదా. అలాంటప్పుడు ప్రజల్లో అందరి ప్రభుత్వానికి ప్రజలందరూ సమానం అంటున్నప్పుడు ఒక వ్యక్తికి రాకపోయినా సరే పట్టించుకోవాల్సిన పరిస్థితి అధికారులకు ఉంది. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం? ఇట్ల మీద మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇంతమంది నాయకులు మేము వచ్చామంటే ప్రతి సమస్య మీద కూడా ఎండగట్టి ఆరేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఏ సమస్య కూడా వదిలేదు లేదు. మీకు అందరికీ చాలా మంది అనుకుంటారు ఇదే 30 సంవత్సరాల నుంచి సేమ్ కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు ఉన్నాడు, ఇల్లుకెంట్రా బాబు అన్ని చేసేస్తారని చెప్పేసి మీరు అనుకున్నదంతా అసలు అదంతా బోగస్ అన్నమాట. ఇంత పాపులేషన్ ఉన్న ఏరియాలో మినిమం 15 నుంచి 20 మంది కిడ్స్ ఉంటే, చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడీ కేంద్రం ఉంటది. అటువంటి దగ్గర 400 నుంచి 500 మంది అంగన్వాడికి వెళ్ళి చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడీ కేంద్రం లేదు. అట్లీస్ట్ శ్మశానం ఇక్కడికి వెళ్తే శ్మశానంకి వెళ్తే 30 సంవత్సరాల నుంచి సాగుతున్న శ్మశానం వాటికి లేదు. అట్లీస్ట్ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ బాగోదు. మీరు చూసినట్లయితే ఎక్కడైనా చూడండి డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ కూడా ఇక్కడ సముద్రం పక్కన ఉంది. ఇక్కడే డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగుండాలి. ఎందుకంటే ఎంత వాడినా సరే ఇది డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ వాటర్ అలా ఇంకిపోయే ఉంటది. ఏం నిర్లక్ష్యం అంటే అన్ని ఫెసిలిటీస్ చేయాల్సిన పరిస్థితిలో ఉండి కూడా ఎందుకు చేయట్లేదు? ఇంత పాపులేషన్ ఉండి ఇంత వీళ్ళందరూ కూడా ఓట్లేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా పన్నులు కడుతున్నారు కదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది ప్రభుత్వ అధికారులతో మిస్టేక్ అంటారా, లేదంటే ప్రజాప్రతినిధి మిస్టేక్ అంటారా? ఆలోచించండి. ఇన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రజలు భయభ్రాంతులు అవుతారు. మళ్ళీ అండి మేము వచ్చిన సమస్య చెప్పుకుంటుంటే మా కార్డు ఎక్కడ తీసేస్తారండి, మాకు ఇల్లు పట్ట ఎక్కడ ఎవరండి, లేదంటే మా మీద పగలు పెడతారేమో అండి, లేదంటే వాళ్ళు డైరీలో పేర్లు రాసుకుంటారంటున్నారండి, లేదంటే మమ్మల్ని ఏ పోలీస్ కేసులో బుక్ చేస్తారండి. మళ్ళీ భయాలు, మళ్ళీ వీళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోవడానికి కూడా లేదు. దయచేసి ప్రజలారా మీరు అందరూ చూస్తున్నారు, మన నాగరికతలో లేము. మనం ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే బయటకు చెప్పుకోవాల్సిన పొజిషన్ ఉన్నాం. మార్పు అనేది వచ్చింది. స్వతంత్రంగా ఏదైనా విషయం ఉంటే మనం బయటకు రాగలుగుతాం. ఇంకెళ్ళాలని భయపడతారు, ఇంకెళ్ళాలని దాక్కుంటారు. ఎవరు కూడా ఏం చేయరు. మీ ఇంట్లో మీరు తింటున్నారు, మీ కంచంలో మీరు తింటున్నారు, మీ మధ్య మీరు పడుకుంటున్నప్పుడు మీరు సంపాదించుకుని మీరు తెచ్చుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. మీకు రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలిసి అంటున్నప్పుడు కరెక్ట్ రైట్ మీరు ఎదురుకు రావాలి. తప్పని కూడా తప్పని ఖండించండి. అయ్యో ఆయనకి ఓటు అయిపోతే తెలిస్తేనేమో బాధపడిపోతే మన మీద గొడవ కొత్తారేమో, వాళ్ళ మాట వినాలి వీళ్ళ మాట వినాలి కదా. మీకు తప్పు అయితే తప్పని ఎవరైనా ఖండించండి, కాలు పెట్టుకుని అడగండి. అది అలా అడిగినప్పుడే మీరు బాగుపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి. మీరు యానంలో అందరిలాగే అన్ని పనులు కడుతున్నప్పుడు మాకు డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు లేదు, మాకు శ్మశాన వాటికి ఎందుకు లేదు, మాకు అంగన్వాడీ కేంద్రం ఎందుకు లేదు, మాకు కరెంట్ పోలు కరెంట్ ఎందుకు వెళ్ళట్లేదు, మాకు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు బాగాలేదు అని అడిగి మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయమ్మా. ఇది భయపడుతూనే ఉంటారు. మీరు మార్పు అనేది ఎవరో వచ్చి చేయరు, ఏ ప్రభుత్వ అధికారో ఏ నాయకుడు వచ్చి చేయరు. మీరు వచ్చి రోడ్డు ఎక్కితేనే మీ పనులు అవుతాయి. ఈ రోజు మేము రామూర్తి గారు మేమైనా మేము ఎందుకు వచ్చాం? ఈ సమస్య రాజాలో లేకపోతే సతీష్ లేదా అశోక్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు ఈ సమస్య ఉందని చెప్పారు కాబట్టి మేము ఇక్కడ వరకు వచ్చి మేము తెలియజేస్తున్నాం. ఇది మీడియా వరకు వస్తుందంటే ఏంటి, వీళ్ళు ధైర్యం చేసి ఎదురుకు వచ్చారు కాబట్టి వీళ్ళు 5-6 వీళ్ళ టీము ఒకటే ధైర్యం చేస్తే సరిపోదు. మీరు అందరూ ధైర్యం చేయాలి. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వాటర్ సమస్య బాధపడుతున్నారు. వచ్చేదేమో 20 మంది 30 మంది బిందులు పెట్టుకుని వచ్చారు. అది తెగించి ధైర్యం చేసి మిగతా వాళ్ళు కూడా బాధ ఉంది. కానీ ఎవరికైనా పెద్దలు చెప్తే ఏం చేస్తారండి? ఫస్ట్ మీ భయం నిలండి అమ్మా. ఫస్ట్ ఎవడేం చేయడు, మీరు సంపాదించుకుని మీరు బతుకుతున్నారు అంతే.
ఎవరు వచ్చి ఏం చేయరు. దయచేసి చెప్తున్నాను, ఇప్పటి వరకు సావిత్రి నగర్ అనే వ్యవస్థ అంతా కూడా ఒక నాగరికత ఉండిపోయింది. మీరు ధైర్యం చేసి బయటకు వస్తేనే మీ సమస్యలు అనేది ఖచ్చితంగా తీరుతాయి. మీ సమస్యల మీద పోరాడడానికి, వాటి మీద మేము ఎండగట్టడానికి కూడా మేము ఎదురుకు వస్తాం. మీరు సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతాం. మీరు దాకుండా భయపడిపోయే ఎక్కడికి వెళ్ళిపోతే మేము ఏం చేయలేం. మీరు ధైర్యంగా వచ్చే సమస్య అని చెప్పండి. మేము ఎక్కడ తీసుకెళ్ళాలో, ఎవరి దగ్గర తీసుకెళ్లాలో, ఎవరి దగ్గర పెట్టాలో, ఎవరి దగ్గర పెడితే న్యాయం జరుగుతుందో ఆ న్యాయం అయ్యే వరకు కూడా మేము పోరాడతాం. అదేవిధంగా సావిత్రి ప్రజలు కానీ యానం ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టు ఒకటి ఏదైనా మనకి గవర్నమెంట్ ఏదైనా ఒకటి తీసేస్తుందంటే ఇంకోటి అది ఇవ్వాలి. సపోజ్ ఇల్లు తీసేస్తుందని, అది గవర్నమెంట్ కి దానికి అవసరం వచ్చి అక్కడ ఏదో కడుతున్నా ఇల్లు తీసేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నాకు ఏదో దారి చూపించి అప్పుడు ఇల్లు తీయాలి. ఈ రోజు ఒక ఏదైతే డంపింగ్ యార్డ్ ఒకటి నువ్వు వేయొద్దని చెప్పి ఒక ఎమ్మెల్యే నువ్వు వేయొద్దని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావు. ఎక్కడికి ఫారిన్ కంట్రీకి ఎంజాయ్ చేయడానికి నువ్వు వేయొద్దని చెప్పేసి వెళ్ళిపోయావు. యానం అంతా ఇప్పుడు చెత్త పట్టేసి ప్రతి ఏరియాలో కూడా చెత్త కుప్పలు పడిపోయి బాధలు పడుతున్నారు. ఎవరు సమాధానం చెప్తారు? నువ్వా ఊర్లో ఉండవు. నువ్వు దగ్గర మహా అయితే నువ్వు 4 సంవత్సరాలు అయిందంటే నాకు తెలిసి 40 రోజులు కూడా ఉన్నావు యానంలో. అటువంటి ఎమ్మెల్యేని మేము గెలిపించాలని మేము సిగ్గుతో తల ఉంచుకుని బాధపడుతున్నాం ప్రతిరోజు కూడా. నువ్వు జస్ట్ క్యాజువల్ గా చెప్పేసి డంపింగ్ యార్డ్ లో ఏదని నువ్వు వెళ్ళిపోయావు. యానం ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయంలో కూడా ఎవరు గ్రహించలేరు. ప్రభుత్వ అధికారులు డైరెక్ట్ గా ఎక్కడో చోట ఎవరికి కూడా ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ అనేది తీసుకుని అక్కడ వేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. మంచి ప్లేస్ లో ఎందుకు ఎట్లా పోతున్నారు కూడా అర్థం కావట్లేదు. యానం అంతా కూడా భ్రష్టపడిపోయిందండి. మేము యానం కోసం యానం పౌరులుగా మేము చెప్పుకోవాలంటే మాకే సిగ్గేస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్ తో యానం ఉందా అని చెప్పి. పేరుకేమో మినీ సింగపూర్ అని చెప్పేసి గొప్ప. ఒకప్పుడు యానం పెళ్లి చేసుకుంటే చాలండి అని చెప్పేసి ఊరికి ఎక్కబడిపోయి వచ్చేసారు. యానంలో ఎవరైనా పెళ్లి చేసుకుందాం అండి బాబు, ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉండొచ్చారు. అమ్మాయిని ఇచ్చినా ఇక్కడికి రావాలి, కొడుకునిచ్చినా ఇక్కడికి రావాలి. ఆ విధంగా ఉండే యానంలో వెళ్ళాలని పరిస్థితి, యానం నుంచి ఎన్ఓసి తీసుకుని పారిపోయే పరిస్థితి ఉంది. ఒక ఫ్రెంచ్ యానం అంటే పెద్ద పేరు ఉండేది. ఇది ఓవరాల్ గా నాశనం అయిపోయిందని అంటే కేవలం రాజకీయ నాయకుల వల్ల అని చెప్తాను. ఈ రోజు 100% వాళ్ళ వల్లే. ఒక రేషన్ రావట్లేదన్నా, లేకపోతే ఉపాధి ఏవి రావట్లేదన్నా కూడా కేవలం వాళ్ళ వల్లే జరుగుతుంది. దయచేసి ఇది అందరూ కూడా ప్రజలందరూ గుర్తించి దీని మీద ఖండించాలి. తప్పు అంటే తప్పుని ఖండించండి. భయపడుతూనే ఉంటారు జీవితం అంతా. దయచేసి మా ఆవేదన కానీ ఇక్కడ ఉన్న పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు చెప్పేది ఒకటే, దయచేసి మీరు సపోర్ట్ చేయండి. మీ ఓట్లు అడగట్లే. మీ తప్పుని మేము అడగడానికి మీరు ధైర్యంగా వస్తాం. మీరు నిలబడండి చాలు అంతే. మేము ఓట్లు ఏమని మిమ్మల్ని అడగట్లేదు. తప్పుని మిమ్మల్ని అందరికీ ఏదో హెల్ప్ కోసం మీరు మీకు ఇబ్బంది ఉంది కాబట్టి ఇబ్బందిని అడగడానికి వస్తాం. మీరు దానికి నిలబడి ధైర్యంగా ఉంటే చాలు. అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. సావిత్రి నగర్ గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. యానం ప్రజానికి తెలియజేసేది ఏంటంటే, మా సావిత్రి నగర్ గ్రామం సముద్ర తీర ప్రాంత పక్కన ఉన్నటువంటి సావిత్రి గ్రామం అది. మా గ్రామానికి గత 15-20 సంవత్సరాల నుంచి ఈ సావిత్రి నగర్ కాలుగొట్టు వారు ఉన్న కాలనీ అంతటికీ కూడా వాటర్ లైన్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారండి. గత 15-20 సంవత్సరాల నుంచి మా ఆడోళ్ళు ఈదికి కొంపకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వచ్చి. అలాంటిది ప్రభుత్వ నాయకులు ఈ 4 సంవత్సరాల నాయకులు వచ్చాడు మన అశోక్ గారు ఏం చేసాడు? అసలు ఏం చేయలేకొచ్చాడు. ఎమ్మెల్యే సీట్ తీసుకుని దేనికి వచ్చింది అశోక్ గారు? అసలు ఏమన్నా అశోక్ గారు ఎమ్మెల్యే మీరు వచ్చి సీట్లో కూర్చుండి యానం ప్రజలు ఏం పట్టించుకున్నారు సార్? మీరు అసలు యానం ఏం పట్టించుకున్నారు సార్ అని చెప్తున్నాను నేను. 15-20 సంవత్సరాల నుంచి ఈ న్యూ కాలనీ కానీ ఓల్డ్ కాలనీ కానీ నీళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే బిందులు మోసుకునే పరిస్థితి వచ్చిందంటే, అమ్మా మీకు ఏ ఇబ్బంది వచ్చిందమ్మా నాకు చెప్పండి అమ్మా. ఈదిలోకి వచ్చి అడిగారు ఈ అశోక్ గారు, మీరు అడిగారు నేను ఎంత అన్యాయం చేస్తున్నా. మీరు ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేశారని అడుగుతున్నాను నేను. కాబట్టి సావిత్రి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆడ మనిషి కూడా అండి, ఈ ఒక కాలువ కొట్టు వారం ఉన్న ఈ లైన్ అండి కూడా వాటర్ అయితే రావడం జరగట్లేదండి. వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఎండాకాలం కానివ్వండి వాటర్ ఇబ్బంది ఎల్లప్పుడూ మాకు ఉంటుంది సార్, ఎల్లప్పుడూ మాకు ఉంటుంది. పట్టించుకునే నాదులు లేడు. ఒకవేళ ఆర్ఏ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చినా కానీ ఆర్ఏ గారు ఏమన్నారంటే మేము చేసేస్తామమ్మా, మేము చూసేస్తామని చెప్పడం తప్ప ఆర్ఏ గారు కూడా చేసింది కూడా ఏమి లేస్తారు. ఆర్ఏ గారు కూడా చేసింది ఏమి లేస్తారు. ముడిస్వామి గారి దగ్గరికి గత 6 నెలల క్రితం ఒక 4 మనుషులు వెళ్ళి లెటర్ ఇచ్చి, అయ్యా మా గ్రామానికి వాటర్ రావట్లేదు, అంగన్వాడీ లేదు, ఇన్ని సమస్యలు ఉన్నాయనేసి మునిస్వామి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీ ఊరికి అంగన్వాడీ రాదు, యానం టోటల్ మొత్తానికి 9 అంగన్వాడీలు శాంక్షన్ అయ్యాయి, మీ ఊరికి రాదు, మేమేం చేయలేమనేసి మన మునిస్వామి గారే ఆర్ఏ గారు అన్న మాట. అది ఆర్ఏ అన్న మాట మీకు మీ ద్వారా తెలియబడుతుందండి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, సావిత్రి నగరం కాలుగొట్టంతా కూడా చాలా తుమ్మలతోటి, డస్టులతోటి, పెంకులతోటి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అండి. మనిషి చనిపోతే శ్మశానానికి బాడీని తీసుకెళ్ళడం కూడా వెళ్ళే దిక్కు కూడా లేకుండా పోయింది సార్ ఈ కాలుగొట్టు ద్వారా, సావిత్రి కాలుగొట్టు ద్వారా సార్. అంత ఇబ్బందులు పడుతున్నాం సార్. మమ్మల్ని పట్టించుకున్న నాయకులు సరైన నాయకులు లేరు సార్. సార్ జిఎస్ గారు,
సార్ రామూర్తి గారు మిమ్మల్ని నమ్మి మా గ్రామానికి రప్పించుకోండి, మా ఆడతనం మొగలందరూ కూడా రప్పించుకోండి, మా సమస్యలను మీకు తెలియపరిచాను సార్. మీరు ముందుకొచ్చి మా సమస్యలన్నీ కూడా మీరన్నీ చేసి పెడతారనేసి మిమ్మల్ని అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఉందా మీకు? కనెక్షన్ ఇచ్చిండ్రు అక్కడ ఎదురొస్తుంది ఇక్కడ రావట్లేదు. అది కోట గత్ర కోట ఇష్టం చేస్తారు, ఇష్టం లేదు మానేస్తారు. అంతే ఒక నెల దీని వల్ల కూడా ఎక్కువ దోమలు వచ్చేస్తున్నాయి. ఎక్కడండి అసలు ఎవరు పట్టించుకుంటున్నారు? అలా ఎన్నోసార్లు పడుకోరా మన ఇంటి దగ్గర జమ్మల్ డ్యామేజ్ అయిపోయింది కదా, చెత్తలు అక్కడ వేస్తారు కదా, మన పక్క రోడ్లు జమ్మల్ వేస్తారు కాలం అలాగే సరిపోయింది. మనిషిని తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఎలా తీసుకెళ్తారా? గుడ్డించేద్దాం రేపు, గుడ్డించేద్దాం రేపు. లేకపోతే రోడ్డు రేపు వారం రోజుల లోపల దినేష్ దీనికి పరిష్కారం చూపిస్తారు మీకు, ఓకేనా? మన కాంగ్రెస్ నాయకులు రామూర్తి గారు ఏం చెప్తారంటే జేసీబీ తోటి సొంత ఖర్చులతోటి ఎంత క్లీన్ చేస్తానంటున్నారు. ఇది ఎన్నో మీరు ఎలా చెప్తే మీ కార్డు వద్దండి. ఎప్పుడు ఎట్టడా ఇన్ని సంవత్సరాలు అలా పట్టుకుని ఈ రోడ్డు లేనప్పుడు సొంత డబ్బులు తోడుచుంటుంది. 10 గంటలకు తోడి ఉంటారు ఇక్కడ. అక్కడికి వచ్చి దూకేస్తాం. మాకు అంత నమ్మకం వచ్చింది. మాకు నమ్మకం గవర్నమెంట్ పని పార్టీగా తీస్తే అడ్జాయిన్ తీసి జైలు పట్టించారు. మీ కార్డు తీసాడు అడ్జాయిన్ తీసాడు జైలు పెట్టించారు. చాలా
అలాగే చాలా ఎలా దొంగ మాత్రం పనికొస్తారు ఇండస్ట్రీలకి. అంటే మీరు ఒక్కసారి రేపు పొద్దున్న వస్తే మేము దినేష్ మేము తీసుకుని వస్తాం. ఇక్కడ ఏదైతే ఒక వీధి కరెంట్ కమ్మలు లేవండి. ఒక వీధి 10 మీటర్ల వాళ్ళకి 10 మీటర్లు చూస్తారు. పట్ట మీద 80 మీటర్ల 80 మీటర్ల మంది ఏమన్నారంటే పట్ట మీది ఇక్కడ లేదు, వేరే దిక్కు నుంచి చూపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూసుకోండి. పట్ట మీ పేరు మీద ఇక్కడ చూపిస్తుంది, వేరే దిక్కు చూపిస్తుంది. నేను చెప్పిన మనిషి అసలు చెప్పిన మాట అయినా తప్ప అసలు నీకు తెలుసా నాకు తెలుసా పార్టీ నాకు అర్థం కాలేదు. చూడండి ఎంత దారుణం, ఎక్కడ దాంట్లో దయచేసి చేసుకోవాలి. ఇక్కడ స్టేడియం ఉంది, హాస్పిటల్ అనేది ఈ రెండు మధ్యలో ఎలా ఉంది చూసాను. అది తీయించడం సెక్యూరిటీ కూడా దిక్కులేస్తారు. ఏదైనా జ్వరం వచ్చి హాస్పిటల్ వెళ్తే నర్సింగ్ గేట్ బయట కిటికీ బయట చెప్పుకోవడం తప్ప మా పని. ఒకసారి ఓపికలు చేయించుకోవాలి. ఫస్ట్ రిపోర్ట్లు పంపించండి. ఏదైనా ఒకసారి చేస్తేనే కానీ తెలియదు కదా, ఓసారి చూపిస్తేనే ఏమన్నారంటే చేయించుతానన్నారు. అయితే మీరు వెళ్ళగలరా? మీరు ఇల్లు ఉంటాయని చేయించానన్నారు. ఒకసారి రిపోర్ట్లు అవన్నీ పంపితే, ఒకసారి రిపోర్ట్స్ అవి ఉంటాయి కదా, పంపించండి. కేరళ వైపు అనేది రిపోర్ట్ పెట్టండి. రేపు వచ్చి నాకు 30% 40% పెన్షన్ వస్తుందండి.